హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ బ్లాగ్ అయితే ఉగాది పండగ రోజు తీసిందండి. పండగ రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో, నేను ఏమేం వంటలు చేశానో మీకు చూపిస్తాను. పండగ రోజు ఫాస్ట్గా పని కంప్లీట్ కావాలంటే ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టైంలోనైతే గుమ్మం ముందు మంచిగా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నానండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మంచిగా ఇలా స్టవ్ను అయితే క్లీన్ చేసుకొని ఇలా నీట్గా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఒక స్టవ్ పై శనగపప్పు అయితే ఉడికించుకుంటున్నానండి. ఇది బొబ్బట్లు చేయడానికైతే నేను ఇలాగే ఉడికిస్తాను, కుక్కర్లో పెట్టాను. మరొక స్టవ్ పై పాలైతే పెట్టేసుకున్నాను. ఈరోజైతే తులసి కోటకైతే మంచిగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవడానికైతే ఇలా పసుపులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మంచిగా నీట్గా తులసి కోటకు మొత్తము అప్లై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మంచిగా కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాం అనుకోండి, తులసి కోట అయితే చాలా అందంగా ఉంటుంది. మన ఇంటి ముందు తులసి కోటను ఎంత మంచిగా అలంకరించుకున్నామో మనకైతే అంత మంచి జరుగుతుందండి. ఇలా తులసి కోట ఇంటి ముందు ఉంటే మనకి ఎలాంటి చెడు దృష్టి కానీ మన మీద పడదు, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లోకి రాకుండా ఉంటుందండి. మనం ఇంటి ముందు ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకొని మంచిగా ముగ్గులు వెతుకున్నాం అనుకోండి, మన ఇంట్లోకి అయితే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అందుకోసమని నేను డైలీ ఇలానే ముగ్గులు పెట్టేసుకుంటానండి. తులసి కోటకు మాత్రం పసుపు పండగ పూట అప్పుడైతే నేను ఇలా పెడతాను. ఇలా నీట్గా ముగ్గులు పెట్టిన తర్వాత తులసి కోటకైతే మంచిగా పూలతో మంచిగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి తులసి కోట ఇలా అందంగా రెడీ అయిపోయింది కదా. గుమ్మం ముందైతే నేను మార్నింగే ముగ్గు పెట్టేసుకున్నాను, కడప కూడా మార్నింగే పెట్టేసుకున్నానండి. చూడండి ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లోనైతే ఇప్పుడు పూజ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను లేసుడుతోనే స్నానం చేసిన తర్వాత వెంటనే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇది పని త్వరగా అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకుంటానండి. ఎందుకంటే మనం పూజ పక్కన పెట్టేసుకొని అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి, దీపారాధన లేట్ అయిపోతుంది. నాకు లేట్ అయిపోయినదంటే మంచిగా అనిపించేది, అందుకోసమనే మార్నింగే ఇలా పూజ చేసేసుకుంటాను. ఇక్కడైతే పాలు మరిగిపోయాయండి. ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఇలా వాటర్ వంపేసుకొని ఇవైతే కొంచెం చల్లారబెట్టుకుంటానండి. ఈలోపు అయితే ఇక్కడ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ముందే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇలా ఫొటోస్కి అన్ని ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేసి పెట్టేసుకున్నానండి. వత్తులు ఆయిల్ పేస్ట్ పెట్టేసుకున్నాను. ఇక్కడ దీపారాధన చేస్తున్నానండి. ఇంకా నేనైతే ప్రసాదాలు ఏవి రెడీ చేయలేదు, అందుకోసమని ఈరోజు ఇలా ఆపిల్ అయితే పెట్టేస్తున్నానండి. నేను డైలీ కూడా ఫ్రూట్స్ పెట్టేస్తానండి. ఎందుకంటే మన ప్రసాదాలు రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది కాబట్టి నేను ఇలా ఫ్రూట్స్ పెట్టేసి ఫస్ట్ అయితే దీపారాధన చేసేస్తానండి. తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసిన తర్వాత మిగతా పని అంతా చేసేసుకుంటాను. ఎందుకంటే ఈ పని పక్కన పెట్టేసి మిగతా పనులు చేసామనుకోండి దీపారాధనకు లేట్ అయిపోతుందండి. నాకైతే 6:30, 7 కల్లా దీపారాధన చేయడం అలవాటండి. అది లేట్ అయితేనే, లేకపోతే అంతకుముందే పెట్టేసుకుంటానండి. చూడండి ఇలా చేసిన తర్వాత ఇక్కడైతే ఇది మా నాన్నగారి ఫోటో అండి. మా నాన్న 1 ఇయర్ బ్యాక్ చనిపోయాడు. అందుకోసమని నేను డైలీ దీపం పెట్టేసుకుంటానండి. ఎందుకంటే నాన్నగారి ఫోటోకు పెట్టద్దని కొంతమంది అనుకుంటారు కావచ్చు చనిపోయిన వాళ్ళకి, కానీ నాకు అదంతా సెంటిమెంట్స్ ఏం లేవండి. మా నాన్న కాబట్టి నాకు చాలా ఇష్టం అండి. అందుకోసమని నేను ఇలా ఫోటోకి అయితే డైలీ దీపారాధన చేసేస్తానండి. ఇక్కడైతే బొబ్బట్లు చేయడానికైతే మైదా పిండి తడిపి పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఒకసారి జల్లించుకొని అందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం పిండిని అయితే జారుడుగా కలుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మనం కలిపి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మెత్తగా ఉన్న కానీ చేరాదని కొంతమంది అనుకుంటారేమో, కానీ ఈ పిండి అయితే టైట్గా అయిపోతుందండి. కొంచెం సేపటి తర్వాత దీన్ని అయితే ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాము.
ఈరోజైతే ఇక్కడ నేను బొబ్బట్ల కోసం పప్పు అయితే ఉడికించుకున్నాను. ఇది చల్లారిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పట్టి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది చూడండి ఇక్కడ పప్పు అయితే మిక్సీ పట్టడం కంప్లీట్ అయింది. ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈరోజైతే కర్రీకి వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కట్టుచారు చేద్దాం అనుకుంటున్నానండి. కట్టుపులుసు అంటారు. మనం శనగపప్పు ఉడికించుకున్న వాటర్ అనేటివి ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఈరోజైతే ఇదే ప్రిపేర్ చేస్తానండి. ఎప్పుడైనా మా అమ్మ చిన్నప్పటి నుండి మాకైతే ఇదే చేస్తుందండి. మా అత్తమ్మ కూడా ఇదే చేస్తుంది కాబట్టి నాకు కూడా అలవాటు అయిపోయిందండి డైలీ. ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఇంటికో అయితే వెళ్ళలేదండి. మేమైతే ఇక్కడే చేసేసుకుంటున్నాము. చేసిన తర్వాత వెళ్దామంటే మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది. అందుకోసమనే మేము ఇంటికి వెళ్ళలేదండి. ఇక్కడే ప్రిపేర్ చేశానండి అన్నీ. ఇలా పప్పు అయితే మిక్సీ పట్టడం కంప్లీట్ అయింది. ముందుగానే చింతపండు నానబెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే చింతపండు రసాన్ని ఇలా తీసిన తర్వాత మనం ముందుగానే పప్పు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అందులోనైతే వేసుకోవాలండి. వేసిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని సరిపడా కారము, సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ పై పెట్టుకొని మంచిగా ఇదైతే మరిగించుకోవాలండి. ఈ కట్టుపులుసు అనేది ఎంత మంచిగా మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇక్కడైతే మిక్సీ పట్టిన పప్పు ఉంది కదండి, దాన్ని అయితే కొద్దిగా వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం చిక్కగా రావడానికైతే ఇలా వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత కొద్దిసేపు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే మ్యాంగో రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఉగాది రోజైనా శ్రీరామనవమి రోజైనా ఇలా మ్యాంగో రైస్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇక్కడైతే తురుము పెట్టిన తర్వాత ఇక్కడ కట్టుచారు అయితే ఇలా పోపు పెట్టుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత అందులోకి ముందుగా మరిగించుకున్న కట్టుపులుసు వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే స్టవ్ పై ఉంచిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే కట్టుపులుసు అయితే రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఉగాది రోజు కానీ శ్రీరామనవమి రోజు కానీ చేసుకుంటారండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను ఈరోజు మ్యాంగో రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి మామిడికాయ తురుము అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే సాల్ట్ రైస్లోనే వేసానండి. అందుకోసమనే ఇక్కడ వేయలేదు. ఇక్కడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ని అయితే ఇందులో వేసుకొని మ్యాంగో తురుమంతా ఈ రైస్కు పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి మామిడికాయ రైస్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా సింపుల్గా, టేస్టీగా, త్వరగా అయిపోయే రైస్ అండి. చూడండి ఇది అయితే ఇప్పుడు రెడీ అయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఈరోజు బొబ్బట్ల కోసం అయితే బెల్లం తురుము అయితే తురుముకున్నాను. ఇక్కడ 2 కప్పుల శనగపప్పుకు 2 కప్పుల బెల్లం వేస్తున్నానండి. బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బెల్లాన్ని మంచిగా ఇలా కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి. వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి నెయ్యి వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. బొబ్బట్లు అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మనం బొబ్బట్లు చేసినప్పుడు కూడా కాల్చేటప్పుడు కూడా అప్పుడు కూడా కొంచెం నెయ్యి వాడుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ కొద్దిగా సేపు చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత అయితే ఇలా బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగానే ఇలా కొంచెం పీటపై ఒక కవర్ తీసుకొని
ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిని ఇలా వేసుకొని ఒకసారి ఇలా మంచిగా ఒత్తుకోవాలండి. అందులోకి ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మరి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పైనుండి ఒక కవర్ వేసుకొని ఇలా మంచిగా బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, చేయరాని వాళ్ళు కూడా బొబ్బట్లు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. చేత్తో ఇలా మనం ప్రెస్ చేసామనుకోండి, ఇలా బొబ్బట్లు అయితే రెడీ అవుతాయండి. మీకు చేయడానికి రాకపోతే మనం చపాతీల కర్ర ఉంటుంది కదా, దాంతోపాటు ఇలా ప్రెస్ చేసుకున్నా కూడా బొబ్బట్లు అయితే వస్తాయండి. ఇలా స్టవ్ పై ఒక చపాతీ ఫ్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లు వేసుకొని 2 సైడ్స్ నెయ్యి వేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. బొబ్బట్లు అయితే ఇలా రెడీ అయిపోతాయి. ఇక్కడైతే మరొక బొబ్బట్లను కూడా రెడీ చేద్దామండి. చూడండి, మనం ఇలా ఈజీగా సింపుల్గా టేస్టీగా బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు ఎన్ని కావాలనుకుంటే అన్ని బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బొబ్బట్లు అయితే చేయడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడైతే మనమైతే ఇవైతే వేయించుకుందామండి. చూడండి, నేను ఇదైతే మార్నింగ్ టైంలో చేసినవండి. మళ్ళీ మధ్యాహ్నం కూడా మరికొన్ని చేశానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం బొబ్బట్లు అంటే, అందుకోసమని నేను 2 టైమ్స్ ప్రిపేర్ చేశానండి. మనకు ఒకసారి పిండి చేసి పెట్టుకున్నాం అనుకోండి, 1 వీక్ వరకైనా అది పాడవకుండా ఉంటుందండి. చూడండి, ఇలా బొబ్బట్లు అయితే చేసేసానండి. చేసిన తర్వాత ఇక్కడైతే వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేస్తాను వంకాయ కర్రీలో. అందులోకి కొంచెం పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ను సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వంకాయలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే వంకాయలు అయితే మగ్గిపోయాయండి. మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ముందుగానే ఒక కుండనైతే శుభ్రంగా కడిగి మంచిగా బొట్లు పెట్టుకొని రెడీగా ఉంచాము. ఇక్కడైతే అందులోకి కొద్దిగా వాటర్ వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని, బెల్లము, మామిడికాయ ముక్కలు, కొంచెం వేపపూత, కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపితే సరిపోతుందండి. ఇక్కడైతే పచ్చడి అయితే ప్రతి సంవత్సరం నేనే ప్రిపేర్ చేస్తానండి. ఈసారి అయితే మా హస్బెండ్కు ప్రిపేర్ చేయమని నేను చెప్తున్నాను, ఆయన చేస్తున్నాండి. పిల్లలు, ఆయన వీళ్ళందరూ కలిసి పచ్చడి అయితే ప్రిపేర్ చేశారండి. చూడండి, ఇక్కడ అయితే నైవేద్యాల కోసం అయితే బొబ్బట్లు, పచ్చడి, మ్యాంగో రైస్ అయితే నేను దేవునికి ప్రసాదంగా పెట్టేశానండి. ఈరోజైతే ఇలా ప్రసాదాలన్నీ రెడీ చేసి దేవునికి అయితే సమర్పించానండి. చూడండి, మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఒక 2 అవర్స్ కష్టపడితే ఈ పని అంతా కంప్లీట్ అయిందండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా దేవునికి పూజ చేసేసుకొని నైవేద్యం అయితే సమర్పించాను. టెంకాయ కూడా కొట్టి ఇలా నైవేద్యం సమర్పించాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.